సో విషింగ్ యువర్ సూపర్ సక్సెస్ అండి. ప్లీజ్, ప్రతిసారి చాలా చైర్స్ వేసేసి మ్యూజికల్ చైర్ ఆడుతూ ఉంటాం, కానీ ఇవాళ సుహాస్ గారు నేను సింగిల్ సోలోగా వచ్చా అని చెప్పి వచ్చి కూర్చున్నారు. సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అబౌట్ ప్రసన్నవదనం అండ్ మిగతా సినిమాల గురించి కూడా ఆఫ్ సుహాస్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ ఆల్ కెన్ ఆస్క్ హిమ్. సో చాలా టైం ఇస్తున్నాం మీకు ఇవాళ. ఫస్ట్ ఎవరి నుంచి మొదలు పెడుతున్నారు? మీరు పేరు చెప్పండి అండ్ మీ క్వశ్చన్ కూడా అడగండి. కొంచెం చూసి అడగండి. మీకు ఆ సీట్ వాల్యూ తెలియట్లే, హాట్ సీట్ అది. ఉగాది రోజునే ఫస్ట్ తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టేసాం. ఎస్ అండి, మీ పేరు? దీక్షిత్, కొత్తిమీర కట్ట అడ్మిన్. కొత్తిమీర కట్ట అడ్మిన్. అదిరింది. కొత్తిమీర కట్ట, అది కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్ట. ఓకే, చెప్పండి మీ క్వశ్చన్. ఇప్పుడు సుహాస్ ఉన్నాడంటే మ్యాక్సిమం సినిమా మినిమం గ్యారంటీ హీరో, మంచి స్టోరీ ఉంటుంది అనే ఒకటి ఉంది మీకు. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకు చూడాలి? వావ్, సూటిగా అడిగాడు సుత్తి లేకుండా. ఎందుకు చూడాలి? అదే అంతకుముందు మినిమం గ్యారంటీ ఖచ్చితంగా సుహాస్ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుందని అన్నారు కదా. సో అదే ఉంటుంది ఈ సినిమాలో కూడా. వేరే ఏదో ఉంటుంది, వేరే సబ్జెక్ట్. సో అంతకుముందు సినిమాకి ఒకేలాగా ఉండేలాగా చూసుకోకుండా కథకి మార్చుకుంటూ వెళ్తున్నాను. సో ఇందులో ఇంకొంచెం కొత్తగా కనిపిస్తాను. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మంచి థ్రిల్లర్, బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. అన్న, ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఏమనిపించింది అన్న? వర్కౌట్ అవుద్ది అనిపించిందా? మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు డైరెక్టర్కి? నేను ఫస్ట్ టైం విన్నాను ఫేస్ బ్లైండ్నెస్ అని, నాకు తెలీదు. అయితే అంటే ఫేస్ బ్లైండ్నెస్ ఇదేదో కొత్తగా ఉంది కదా అని చేసేద్దామని ఒప్పుకోవాలి ఆ సబ్జెక్ట్. ఆ ఫేస్ బ్లైండ్నెస్ ద్వారా అతనికి వచ్చే ప్రాబ్లం కొత్తగా అనిపించింది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ప్రాబ్లం స్క్రీన్ ప్లే అదంతా చాలా బాగుంది. సో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్న, మీ కమింగ్ ఫిలిమ్స్లో ఏమన్నా కొంచెం చిల్లుండే సుహాస్ అన్నని చూడొచ్చా? మ్యాక్సిమం స్టోరీ వైజ్గానే వెళ్తున్నారు కదా. అవును, ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా, అదైతే ప్రాపర్ అప్పుడు చాయ్ బిస్కెట్ సుహాస్ కనబడతాడు. దానికోసమే వెయిటింగ్ అన్న. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు రైట్, చూడొచ్చు కదండి మీరు. పర్లేదండి, పర్లేదు. కాదు ఇప్పుడు దట్స్ ఓకే. కాదు, మా కొత్తిమీర కట్ట వాళ్ళు అయిపోయారు. నెక్స్ట్ పుదీనా ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఒక చైర్ ఇచ్చు కదా. ఇంకో ఫ్లేవర్ కమాన్ యాడ్ చేయండి, పర్లేదు. ఉగాది పచ్చడిలో వేపాకు ఇవన్నీ మాట్లాడతాం, కానీ ఫస్ట్ కొత్తిమీర కట్ట వచ్చింది వాళ్ళ. మీ పేరండి? యశ్వంత్ ఫ్రమ్ తైవ్యూ. ఓకే. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ హ్యాపీ మార్నింగ్. ఉగాది అన్న. థ్యాంక్ యూ, హ్యాపీ ఉగాది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో హల్చల్ చేస్తుంటారు. నెక్స్ట్ వీక్ ఒక మూవీ ఉంది ప్రసన్నవదనం, మళ్ళీ ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకటి. ఎలా అన్న బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ ముందు యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్సా, లేకపోతే ఇప్పుడు వెంటనే మంత్ గ్యాప్లోనే ఒక 2-3 సినిమాస్ వస్తున్నాయి? మన అంబాజీపేట, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ శ్రీరంగనీతులు, మళ్ళీ ఇప్పుడు ప్రసన్నవదనం, అట్లా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇవన్నీ ముందు యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్సా లేకపోతే ఎలా అన్న? శ్రీరంగనీతులు రైటర్ పద్మభూషణ్ టైంలో చేసింది. అండ్ ఇంకోటి అది ఫుల్ లెంత్, అంటే నేను సినిమా అంతా ఉండను. శ్రీరంగనీతుల్లో యాంథాలజీ, 3 కథల్లో ఒక కథ. సో అది నాది ఒక 10 days వర్క్ చేసింది. బట్ అది చాలా మంచిగా వచ్చింది సినిమా. ఇది నా ప్రాపర్ నేను హీరోగా కంప్లీట్గా ఉన్న సినిమా. సో అంబాజీపేట తర్వాత ఇది ప్లాన్ చేసుకునే చేసింది. లైనప్ ఇంకా గట్టిగా ఉందన్నట్టుంది. నెక్స్ట్ దిల్ రాజ్ ప్రొడక్షన్ వారితో ఒక సినిమా, మళ్ళీ ఇంకా ఇయర్ అంతా ఇంకా వరుసగా వస్తున్నట్టున్నాయి సినిమాస్ అన్ని. అవును, గ్యాప్ లేకుండా అసలు. ఇవాళ ఈ ఇయర్ ఇది కాకుండా దిల్ రాజ్ సార్ సినిమా రిలీజ్ ఉంటుంది అంతే. ప్రతి 3 monthsకి ఒక సుహాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మేము? చెయ్యొచ్చు. అంటే ఈ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 3 films ఉంటాయి. బట్ నెక్స్ట్ ఇయర్ బ్రేక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిగ్ బ్రేక్ అన్న? బ్రేక్ తీసుకుంటున్నాను నేను. ఓకే. ఎలా అన్న బ్యాక్ టు బ్యాక్ చేస్తుంటారు కదా, దీనివల్ల ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతుంటారా? లేకపోతే ఆడియన్స్కి కూడా రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, మొన్నే వచ్చాడు థియేటర్స్లోకి, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఇట్స్ ఓకే, మళ్ళీ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఆడియన్స్లో కూడా? నాకు ఉంటుంది, నాకు భయం ఉంది. బట్ నేను ఎంచుకున్న కథల్లో నేనేం తప్పు చేయలేదని నమ్ముతున్నాను. బట్ చూడాలి, ఓవర్ కొడితే బ్రేక్ తీసుకుంటా.
అదే డైరెక్టర్ అర్జున్ గారు సుకుమార్ గారు కాంపౌండ్ నుంచి వచ్చారని చెప్పారు కదా, అవును. దాని గురించి సుకుమార్ గారు ఏమన్నా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ లేకపోతే అర్జున్ గారిని అప్రిషియేట్ చేయడం కానీ ఏదన్నా సుకుమార్ సార్ దగ్గర నుంచి మీకు ఏమన్నా ఇన్పుట్స్ అన్నాయి ఈ సినిమాకి? సినిమా ఓపెనింగ్ అప్పుడు ఆయనే క్లాప్ కొట్టారు. సో ఆయన అర్జున్ ఆయనకి సుకుమార్ సార్కి జగడం నుంచి రైటింగ్లో అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఏం బుచ్చిబాబు చెప్పలేదు, సార్ కొంచెం కాడి నుంచి మాట్లాడుకున్నారు. రీసెంట్గా యశస్వి సార్, సిద్ధార్థ రాయ్ డైరెక్టర్ కానీ, ఇప్పుడు అర్జున్ సార్ కానీ చాలామంది సుకుమార్ గారు అసిస్టెంట్స్ డైరెక్టర్గా ఎలివేట్ అవుతూ వచ్చారనమాట. దానికి వల్ల అర్జున్ సార్ వల్ల మీకు అలాంటి ప్రెషర్ ఏమన్నా మీకు కనిపించిందా అర్జున్ సార్ దగ్గర నుంచి? ఆ క్రియేటివ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీకు ఏమైనా కనిపించిందా? ఈయన వర్కింగ్ కూడా సేమ్ సార్ లాగే ఉంటుంది. ప్రెషర్ ఏమి ఉండదు, ఎంజాయ్ చేశాను. అది కూడా అన్ని రకాలు. అంతకుముందు అంటే నా ఫ్రెండ్స్తోనే చేశాను. సో ఈయన ఫస్ట్ టైం ఈ సినిమాతోనే పరిచయం. బట్ అంటే వాళ్ళు ఎంత క్రియేటివ్గా పెట్టినా ఏం చేసినా ఏదైనా ఫైనల్గా సినిమా కోసమే కాబట్టి అది ఎంజాయ్ చేస్తాం ఫైనల్గా. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్తో బాగా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్, ఎక్కువ కాదు. లైక్ మీ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? లైక్ రవితేజ గారు కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తారు డెబ్యూ డైరెక్టర్స్కి, ఎందుకంటే న్యూ థాట్స్ వస్తాయి, న్యూ ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీలోకి వస్తారు అని. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా దానికి సంబంధించి? నేను ఎప్పుడంత ఆలోచించలేదంటే ఎంకరేజ్ చేయాలి, కొత్త మంది తీసుకురావాలి, అంత బ్రెయిన్ పనిచేయదు. బట్ ఇందులో ఏంటంటే కేవలం నా స్వార్థమే. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ అంతా ఫస్ట్ సినిమాలో పెడతారు, ఖచ్చితంగా హిట్ ఇస్తారు. ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ హిట్ అయినాయి. సో తప్పే ఉందంటే డెబ్యూ డైరెక్టర్స్ నమ్మటం తప్పు కాదనిపించింది. సో అది నాకే హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఏ జానర్ కింద వస్తుందన్న? ఇప్పుడు నేను టీజర్ చూసిన ప్రకారం థ్రిల్లింగ్ ఉంది, ప్లస్ ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మీరు వెనకాల పోస్టర్ చూసిన ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ ఈ లవ్ యాంగిల్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఏ జానర్ కిందకి మీరు దీన్ని పెడతారన్న? ఇది థ్రిల్లరే. లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్ ఉంటుంది, నవ్వుతారు, లైట్గా జాలేసిద్ది నా మీద సినిమా చూస్తున్నంతసేపు. వన్ ఫైనల్ థింగ్, నిన్న వచ్చిన పుష్ప 2 టీజర్ ఎలా అనిపించింది అన్న? ఆబ్వియస్గా బాగుంటుంది కదా, నేనేమన్నా రివ్యూ రైటర్నా? అట్లనే కాదు, మీ ఫేవరెట్ హీరో కాబట్టి. ఆబ్వియస్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీ పేరు చెప్పండి, ఎక్కడ? హాయ్ అన్న, హాయ్. ఐఎమ్ రాకేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ రౌడీస్. ఓ హాయ్. వెరీ అన్ప్రొఫెషనల్. అండ్ ఫస్ట్ హ్యాపీ ఉగాది అన్న. హ్యాపీ ఉగాది. ఈ ఉగాదికి మీకు ప్రసన్నవదనం చాలా బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అందరూ మూవీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, నేను మామూలుగా జనరల్గా వేరే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అదే చెప్పే, కొంచెం చూసుకుని అడగమని. ఓకే. అంటే మీరు చదువుకున్నప్పుడు మీకు మ్యాథ్స్ అంటే చాలా భయం అంట కదా అన్న? నాకు ఏదైనా భయమే. మ్యాథ్స్ అంటే కొంచెం భయం అని. కొంచెం చాలా భయం. అందుకనే స్లిప్పులు పెట్టుకునే ఉండేవాడు. అవును. ఎందుకంటే తెలీదు, వచ్చేది కదా అంతే. అండ్ ఇంకో క్వశ్చన్, మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు కలర్ ఫోటో గురించి మాట్లాడారు కదా, అప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు సార్ గారు అట్లా మాట్లాడతారని మీరు అనుకున్నారా అసలు? అనుకోలేదు కాబట్టి ఎమోషన్ ఫీల్ అయ్యాను. అంటే చిన్నప్పటి నుంచి మనం ఆబ్వియస్గా ఇప్పుడు మనకి ఇష్టమైన పర్సన్ ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మన చిన్నాన్నలకి, మన బాబాయిలకి, మన చుట్టుపక్కల ఉన్న అన్నయ్యలందరూ ఒకటే టాపిక్ ఉండేది, చిరంజీవి గారు. అలాంటి ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుతూ సడన్గా చూశాను, ఇలా చెప్పాను అన్నప్పుడు ఆబ్వియస్గా ఏ మనిషికైనా అలా వచ్చినప్పుడు చూడటమే చాలనుకున్న అలా మాట్లాడితే ఆబ్వియస్గా ఎమోషన్ ఫీల్ అవుతాం కదా. అండ్ ఇంకా మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటానా? నేను డ్యాన్సర్నే. అది మీరు పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలనుకొని ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంట. అవును. అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ మూవీస్లో ఏదైనా ఒక సాంగ్ ఫుల్ డాన్స్లో ఏదైనా మేము చూడాలి? ఉంటుంది. అప్పుడే కాదు, ఇది తర్వాత ఇంకొక, ఇది కాక ఒక 2 సినిమాల అవతల ఉంది డ్యాన్స్. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.